మొంతా తుపాన్ వరి పంటను మింగేసి తమకు కడగండ్లు మిగిల్చిందని ప్రకాశం జిల్లా కొత్తపట్నం, ఒంగోలు మండలాల రైతులు వాపోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు పంట మొత్తం నేట మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పంటను సాగు చేశామని మళ్లీ కొత్త పంట వేసుకునే పరిస్థితి లేదని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఎట్లా బాగుపడిందో 5 ఎకరాలు వేసారు, 5 ఎకరాలు మునిగిపోయింది. మేమేం చేయాలా? దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు పెట్టాము దీని మీద. ఈ ₹1,00,000 కూడా వడ్డీలకి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెడితే అంతా మునిగిపోయింది. ఈ వరుడి దేవుడు కనీసం మా పేదవాళ్ళని కూడా ఆలోచించకుండా ఈ విధంగా చేశాడు. మేము ఎట్లా బాగుపడాలి అర్థం కావట్లేదయ్యా. ఏం చేయాలో మొత్తం మునిగిపోయింది. మళ్ళీ మాకు తీసుకురావటానికి నారు లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఖర్చు పెట్టాలంటే డబ్బులు లేవు. మాకు ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేయాలయ్యా. సహాయం చేయకపోతే మేము ఇక్కడ ఆత్మహత్యలే గురయ్యా. అయితే మంచి వర్షం పడ్డదని చెప్పి ఆశతోటి బయట నుంచి నారు కొనుక్కొచ్చి పెదగంధం గ్రామం నుంచి తీసుకొచ్చి వేసాం. దాదాపు ఎకరాకి 30,000 దాకా ఖర్చు అయింది. మొంతా తుఫాను వల్ల బాగా మునిగిపోయి పిలక దశలో, దుబ్బుగట్టే దశలో ఇది మొత్తం నేలలో ఉన్న పరిస్థితి కలదు. కాబట్టి ప్రభుత్వం వారు దీనికి ఏంటంటే ఆన్లైన్ కూడా కాలేదు ఈ భూములు. అందువల్ల మాకు గవర్నమెంట్ పూర్వకంగా వచ్చేటువంటి నష్టపరిహారం కూడా రావటంలా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. మాకు డబల్ ఖర్చు అంటే ఇంజిన్ల ద్వారా మేము నీళ్లు పెట్టుకోవాలి. ఈ తూముల ద్వారా పాదురాలగలిగినటువంటి పరిస్థితి కాదు. రాత్రులు కూడా గొడ్లు పడి మేము ఎంతో కష్టపడి వాటి నుండి కాచుకొని ఈ పంటను పండించుకున్నటువంటి పరిస్థితి కలదేడా. కాబట్టి గవర్నమెంట్ వారు మా యొక్క కష్టాన్ని, మా యొక్క శ్రమని వారు గుర్తించి మాకు కావాల్సినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించి మాకు కొంత ఉపాధి కల్పించి మేలు చేయాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాం. దాదాపు ఎకరాకి 30,000 కాడికి ఖర్చు అవడం జరిగింది. మేము వేసి ఇంచుమించుగా 4 రోజులు అయింది. అయితే పైరు బాగుందనుకున్న సమయానికి మొంతా తుఫాను వచ్చి దీన్ని అకాలంగా ముంచేయటం వల్ల ఆర్థికంగా మేము ఎంతగానో కుంగిపోయాం. ఇప్పటికే ఇది రుణాలు తెచ్చుకొని మేము దీని మీద పెట్టడం జరిగింది. ఈ రుణాలు మేము తీర్చుకునే వసతి కూడా లేదు కనుక ప్రభుత్వం వారు దీన్ని గమనించి, విశ్లేషించి, పరిశీలించి మాకు ఏదైనా మేలు చేయాలని మేము మనసారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం.